ఇంతవరకు మనకి సహకరించిన ఎస్ఐ గారు ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఆయనుంటే హరిత విషయంలో మనకు సాయం చేసినట్లే వసుమతికి శిక్ష పడేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఇప్పుడు అతను లేకపోవడమే వసుమతికి బలమైందా? నా గురించి ఏమనుకుంటున్నారు? లంచం తీసుకుని వాళ్ళు అనిపిస్తున్నానా? డ్యూటీ ఫస్ట్, రెస్ట్ కమ్స్ నెక్స్ట్. మీ గురించి చాలా విన్నాను సార్. మీ గొప్పతనం గురించి మా డిపార్ట్మెంట్లో చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. చెప్పండి సార్, ఏం కావాలి? ఆ వసుమతి కేసు గురించి చాలా చెప్పాలని వచ్చామండి. కానీ మిమ్మల్ని చూశాక చెప్పాలనిపించట్లేదు. మీరేంటో మాకు అర్థమైంది. అయ్యో, అది నా డ్యూటీ సార్. అవును, వసుమతి అంటున్నారు. మీరు ఆ కేసు గురించే మాట్లాడటానికి వచ్చారా? అవును ఎస్ఐ గారు, కానీ వాళ్ళలా శిక్ష తప్పించమని అడగడానికి కాదు, ఖచ్చితంగా శిక్ష వేయించమని చెప్పడానికి. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు సుభద్ర గారు. ఎవిడెన్స్ బలంగా ఉండబట్టే ఆ చక్రపాణి డీల్ మాట్లాడడానికి వచ్చాడు. నా గురించి తెలియక శేఖర్ తిరిగి వెళ్ళిపోయాడు. అవును, ఆ వసుమతి అనుకుంటే కూతురు హరిత కూడా అంత దారుణంగా ప్రవర్తించింది. ఈ స్టేషన్ ఎస్ఐనే హత్య చేసింది. తెలిసిందండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. ఇలాంటి వాళ్ళని స్పేర్ చేసే సమస్య లేదు. ఖచ్చితంగా అమ్మా కూతురు ఇద్దరికి శిక్ష పడేలా చేసే పూచి నాది. మంచి మాట చెప్పారు. ఇక మేము బయలుదేరుతాం. అలాగే సార్. మంచిదండి. నమస్తే అండి. అంటే నేను జీవితాంతం ఈ జైలు గోడల మధ్య బతకాల్సిందేనా? ఇక్కడ చావాల్సిందేనా? ఆ హరికృష్ణ మీద నా పగ తీరదా? ఆ అన్న చెల్లెళ్ళాట నేను కట్టించలేనా? నా డబ్బు నాకు హెల్ప్ చేయట్లేదా? నా పరపతి నాకే అక్కడికి రావట్లేదా? లేదు, అలా జరగకూడదు. లేదు, అలా జరగకూడదు. నేను బయటికి రావాలంతే. నేను బయటికి రావాలి అంతే. వసు ప్లీజ్. వసు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ ఎస్ఐ సురేంద్రని మన స్టైల్లో డీల్కి ఒప్పించాలని చూశాం. కానీ తను చనిపోయిన అవినాష్ కంటే స్ట్రిక్ట్గా ఉన్నాడు. స్ట్రిక్ట్ అని మామూలుగా అంటే ఏంటి బావా? దవడ వాచిపోతేను చాలా గట్టిగా కొట్టాడక్క. జ్ఞానదంతం కూడా కదిలిపోయింది తెలుసా? ఇప్పుడు ఆ సురేందర్ మనతో చేతులు కలపకపోతే ఎలా అండి? కోర్టులో మనం ఓడిపోతాం. నాకు శిక్ష పడుతుంది. శిక్ష అనుభవించడం కంటే చచ్చిపోవడం బెటర్ కదండి. బయటుంటే ఆ హరికృష్ణ పతనం గురించి ఆలోచించచ్చు. టైం కుదిరితే పతనం చేయొచ్చు. కానీ ఇక్కడే ఉంటే వాడు ఎప్పుడు అంతా అవుతాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. బయట వాడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ముక్కలైపోయిన మన కుటుంబం గురించి ఏడుస్తూ ఉండాలి. అది జైలు శిక్ష కన్నా ఘోరంగా ఉంటుందండి. అలాంటి శిక్ష నాకొద్దు. సరే వసు, నాకు అర్థమవుతుంది. ప్లీజ్ నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవ్వకు. నీకేదన్నా అయిపోతుందని భయం వేస్తుంది నాకు. లేదండి, నాకు శిక్ష పడకూడదు. నాకు శిక్ష పడితే మన హరితని ఎవ్వరూ కాపాడలేరు. చెయ్యండి, సెంట్రల్ నుంచి మొదలు పెట్టండి. మన ఉప్పు తిన్న విఐపీలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. లేకపోతే హరిత అవినాష్ని చంపినట్టు మీరు సురేందర్ని ఈ భూమి మీద లేకుండా చేయండి. పాపం అలాంటి పనులు బాగా చేయలేడక్క. ఇన్ని డక్కా మొక్కీలు తిన్న మిమ్మల్ని 3 చెరువులు నీళ్లు తాగించి జైల్లో కూర్చోబెట్టింది ఆ సుభద్ర. ఇంకా భావనైతే 7 సముద్రాలు తాగించేస్తుంది. రేయ్, నువ్వు ఆపుతావా? కరెక్ట్గా ఎమోషనల్గా ఉన్నప్పుడు బ్రేక్ వేస్తా. సారీ బావా, కంటిన్యూ. వసు,
ఒక ప్రయత్నం చేశాం, డబ్బు ఆశ చూపించాం, సురేంద్ర వినలేదు. ఎవరైనా డబ్బుకి భయానికి లొంగుతారు కదా, ఇంక భయపెడదాం. ముందు ఆ సురేంద్ర వీక్నెస్ ఏంటో కనిపెడితే ఎలా భయపెట్టాలో ఆలోచించవచ్చు. ఏం ఆలోచించినా తొందరగా ఆలోచించండి. మనకెక్కువ టైం లేదు. కోర్టు ఫైనల్ హీరింగ్కి వస్తే మనం ఏం చేయలేం. అవునక్క, జడ్జి గారు తీర్పు చెప్తున్నప్పుడు వింటూ కూర్చోవడం తప్ప మనం ఏమీ చేయలేం. సరే వసు, నిన్ను బయటికి తీసుకొచ్చే పూచీ నాది. నువ్వు అధైర్యపడకు. హరితని అడిగానని చెప్పు. అలాగేనండి. వస్తా అక్క. పదబావా. ఏం కావాలండి? నీళ్లు 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 కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకండి, డబ్బులు ఇవ్వండి చాలు. సారీ అండి, తెలీదు. ఏంటి డబ్బులు లేవా? ఫ్రీగా దానం చేయడానికి ఇదేమైనా సత్రం అనుకున్నావా? డబ్బులు లేవంటున్నాను కదా. ఏంటి డబ్బులు ఏమంటే వదిలేస్తానా? ఇదిగో ఈ డబ్బులు నువ్వు తీసుకో. ఏంట్రా ఇది? రాత్రి నుంచి ఎక్కడున్నావు? ఏం నేను నీకు గుర్తు రాలేదా? తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికే వచ్చేవాడు కదరా, ఇప్పుడేమైంది? రేయ్, సుభద్రైనా నేనైనా కోరుకునేది నీ బాగే కదరా. నువ్వేంటి పిచ్చోళ్ళ బయట తిరుగుతున్నా? రే దేవ్, రే ఆగరా. రే దేవ్, దేవ్ దేవ్ ఆగరా. రే రే నిన్నేరా. రే ఎక్కడికి రావు? రే ఆగరా. రే ఎవడి మీదరా నీ కోపం? రే ఆగు ప్లీజ్, నన్ను వదులు. ఎవడి మీదరా నీ కోపం? మా రూమ్కి వెళ్దాం రా. నేను రానురా, నాకెవరు వద్దు. రే అలా అంట కుదరతారా? రే పద రూమ్కి వెళ్దాం రా. ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టు. రే సుభద్రతో నేను మాట్లాడతాను రా. ఎవరితోనూ మాట్లాడొద్దురా, నేనెక్కడికి రానంతే. రే దేవ్, రే ప్లీజ్ మా రూమ్కి వెళ్దాం రా. రారా. నాకు ఎవరు లేరు, ఎవరు వద్దు. రే దేవ్, రే రా వెళ్తాం రా. రే వద్దని చెప్తున్నాను కదా, నేనెక్కడికి రాను. నా జీవితం నాశనం అయిపోయిందిరా. రే అది కాదురా, నేను చెప్పేది వినరా. నేను శిక్ష అనుభవించాల్సిందే. రే దేవ్, రే దేవ్, దేవ్, రే రే నీకేం కాదు, నన్ను చూడు. రే దేవ్, దేవ్, దేవ్ కళ్ళుదరా. రే దేవ్, హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. పట్టండి, జాగ్రత్త. వాపు తగ్గిందన్నయ్య. నొప్పిగా ఏమైనా ఉందా? కొంచెం ఉందమ్మా. పర్వాలేదు. మేడం రిపోర్ట్స్ అక్కడివ్వు. నార్మల్గానే ఉందక్కా. బ్లడ్ రిపోర్ట్స్ చూడు. ఇన్ఫెక్షన్ ఏం లేదు. థ్యాంక్ గాడ్. రే దేవ్, నీకేం కాదురా. రే, నేను చనిపోయినా ఎవరు పట్టించుకుంటారా? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకురా. డాక్టర్ తొందరగా చేయండి. యా యా.
ఏం కాదని చెప్తున్నాను కదమ్మా. అయినా ఈ టెస్ట్లని ఎందుకు? అదేంటన్నయ్య, మా భయం మాకుంటుంది కదా. బుల్లెట్ తగిలితే ఎముక క్రాక్ ఇస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి గాయానికి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అవునన్నయ్య, ప్రాణాలకి ప్రమాదమేం లేదని సంతోషంగా ఉన్నా ఈ జాగ్రత్తలైతే కంపల్సరీ తీసుకోవాలి. నువ్వుండగా నాకేమవుతుందమ్మా? అంటే నేనుంటే ఏమైనా అవుతుందా? అక్కలాగే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నయ్య. ఏయ్, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే మొదటి భార్య చెడ్డది అని కాదు. నువ్వు నీ అపార్థాలు. పద అన్నయ్య, పద. పదనమ్మా. దెబ్బలు గట్టిగానే తగిలినా ఎముకలకేం కాలేదు. వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. పక్కన ఎవరైనా ఉండి చూసుకోండి. అలాగే డాక్టర్. నన్నెందుకు బతికించావురా? పిచ్చి పిచ్చిగా వాగద్దురా దేవ్. బతికించకపోతే చంపేసుకుంటామా? ఆ వ్యాన్ డ్రైవర్ కనీసం నన్ను గట్టిగా అయినా గుర్తించలేదు. అక్కడే ప్రాణం పోయింటే బాగుండేది. రే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకురా. మీ నాన్నతో గొడవ పడితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు. ఎప్పుడు గొడవ పడినా నా రూమ్కే వచ్చేవాడివి. ఈసారి మాత్రం నేను గుర్తు రాలేదా? ఏంట్రా అయితే? నా లైఫ్ ఇలా అయిపోయిందిరా, వదిలే. ఏంటేమైందిరా? సుభద్రైనా నేనైనా కోరుకునేది నీలో మార్పు రావాలనే కదా. ఆ మార్పు వచ్చిన తర్వాత నువ్వు మాకు దూరం అయిపోతావా? మేము దూరం చేసుకుంటావా? ఆల్రెడీ సుభద్రకి దూరం అయిపోయాను కదరా. నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవించమని శాసించిందిరా సుభద్ర. హరితని పోలీసులకు పట్టించానని మా డాడీకి కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు. రే మధు, నేనెవ్వరికీ అక్కర్లేదురా. నాలో మార్పుని ఎవ్వరూ గమనించరు. నా కన్నీళ్లు ఎవరు పట్టించుకోరు. అలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? నువ్వు మారిపోయావని తెలిసి నాకెంత సంతోషం కలిగిందో తెలుసా? సమయానికి శిరీష్ గారిని కాపాడి చాలా గొప్ప పని చేసావురా నువ్వు. మనుషులకి మానవత్వానికి విలువిచ్చే కుటుంబం రా అది. అలాంటి కుటుంబం నుంచి మనిషిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసా? నలుగురికి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలరా. ఆ మంచి నువ్వు చేశావు. ఇవాళ కాకపోయినా రేపైనా నీలో ఆ మార్పును గుర్తిస్తారా? లేదు మధు, నాకు ఆ నమ్మకం లేదు. అలా అనకు దేవ్. నేను సుభద్ర నీ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి దేవు మంచోడు సిస్టర్, తల్లి మాటల వల్ల అలా అయిపోయాడని చెప్తూనే ఉండేవాడిని తెలుసా? తను ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తుందిరా. ఆ నమ్మకం నాకుంది. ఉండ్రా, ఇప్పుడే సుభద్రకు కాల్ చేస్తాను. వద్దు మధు, చెయ్యొద్దు. ఎందుకురా? చేసి జరిగింది చెప్తాను. తను నమ్మదురా. తన కోసం విషయం తాకితే నాటకం అంది. యాక్సిడెంట్ అంటే ఇంకో కొత్త ప్లాన్ అంటుంది. రోజుకొక కొత్త ప్లాన్తో దగ్గరవ్వాలని చూస్తున్నానని అసహ్యించుకుని వెళ్ళిపోతుంది. నేను తన్ని అలా చూడలేనురా. పోనీ ఇంటికి కాల్ చేసి మురళన్నకి చెప్తాను. వద్దు, నాకెవ్వరూ వద్దు. నన్నెవరూ చూడక్కర్లేదు. నువ్వు కూడా వెళ్ళిపోరా. అదేంట్రా?
సుభద్రని పిలవద్దన్నావు ఓకే, మరి అన్నయ్య వదిన్ని పిలిస్తే ఏంటి? నాకెవ్వరి ఆదరణ, జాలి, సానుభూతి వద్దు మధు. నేను సుభద్రని పెట్టిన బాధకి శిక్ష అనుభవించాలి. నన్నిలాగే ఒంటరిగా వదిలే. ఒంటరితనమే నాకు నిజమైన శిక్ష. సుభద్ర వేసిన శిక్ష. వేకువకి తెలియదుగా చీకటిలో విలువ, నీడలలో వేదనని దాచిన చలువా, రగిలే ఎదలో చితిలా మిగిలా స్మృతిలా, ఇరువురికి చందనని నా ఎదలో వ్యధకి, వివరణలే ఇవ్వదుగా లోకము నా గతికి, నా కన్నుల్లో కలకి ప్రాణం లేదా, నాకే నేను ఏమీ కాలేకున్నా గడవని కథలు, నాలో నేను లేక సతమతమైన నవ్వుతూ చూస్తున్నా. తాగు బావా. చీర్స్. ఆ ఇన్స్పెక్టర్ని తక్కువ అంచనా వేసాం బావా. అవును, మన డబ్బుకి లొంగని వారెవడు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి డైరెక్ట్గా డీల్ మాట్లాడితే అతనేవో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అయినా అసలు ఇలాంటి డీల్ చేయడం మన వల్ల కాదులే బావా. ఇలాంటి వాటికి అక్కే సమర్థురాలు. కొంతలో కొంత దేవు కూడా చేయగలడేమో. రేయ్, ఇప్పుడు దేవు టాపిక్ అవసరమా? అదేంటి బావా, ఆ సిచ్యువేషన్లో దేవే ఉంటే ఆ ఇన్స్పెక్టర్ అలా మాట్లాడనిచ్చేవాడా? అందుకే దేవు ఉంటే బాగుండేది అంటున్నా. అసలు దేవు మన మాటలు వినే పొజిషన్లో ఉన్నాడా ఇప్పుడు? సుభద్ర జపం చేస్తున్నాడు వాడు. తనకి సారీ చెప్పి కన్విన్స్ చేసి తన భర్తగా బతకడానికి ఆశపడుతున్నాడు వాడు. మనం ఇలాంటి పని చేస్తున్నామని తెలిస్తే ఆ విషయం కూడా తీసుకెళ్లి ఆ సుభద్రకి చెప్పి ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తుంటాడు. అంతేగా, మనల్ని పాతేయాలని చూస్తాడు. అది నిజే బావోయ్. వాడు సొంత చెల్లెలను కూడా చూడలేదు, తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. వాడు మన మాట ఎందుకు వింటాడు? మరి ఏం చేద్దాం బావా? ఇప్పుడు మనకేమో ఎక్కువ టైం లేదాయే. కేసు ఏమో కోర్టుకు వచ్చేస్తోంది. సాక్ష్యం చూస్తే చాలా బలంగా ఉంది. ఇదిగో అది కానీ జడ్జి గారు చూశారంటే అక్కకి శిక్ష పడ్డం ఖాయం బావా. ఏం చేయాలో ఆలోచించడానికే కదా ఇలా గెస్ట్ హౌస్ లో కూర్చున్నాం మనం. ఏం చక్రపాణి గారు ప్రశాంతంగా మందు కొడుతున్నారు? ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మా ప్రైవేట్ ప్రాపర్టీలో తాగడం కూడా నేరమా? అరెస్ట్ చేస్తారా ఏంటి? ఇది ఇల్లీగల్ కాదే. ఇల్లీగల్ అని ఎవరన్నారు చక్రపాణి గారు? ఏంటంత ఆశ్చర్యపోతున్నారు? నాకు అలవాటు ఉంది, పోయండి. సోడాలో మందు ఉండదుగా, వద్దు. కరెక్టే. ఏంటి సార్ డ్యూటీలో లేరా? మందు అది అంటున్నారు. డ్యూటీలో ఉండుంటే యూనిఫామ్ ఉండేదిగా కదా.
స్టేషన్లో లంచం ఇవ్వాలని చూసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసేవానిగా. అమ్మో, కానీ ఆఫ్ డ్యూటీ. మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాను. కమాన్ చీజ్. ఆ చీర్స్ చీర్స్. ఏంటండి ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు? అదే సార్, మన స్టేషన్లో ఏమో అలా మాట్లాడారు, ఇక్కడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఈ డిఫరెన్స్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది కదా బావా? అవును. డిఫరెన్స్ చూపించాలి చక్రపాణి గారు, లేకపోతే సొసైటీలో డిగ్రేడ్ అయిపోతాం. స్టేషన్లో ఉన్నప్పుడు అలానే మాట్లాడాలి. స్టేషన్కి వచ్చిన ఫస్ట్ డేనే మీరు వచ్చేసి డీల్ మాట్లాడుతానంటే ఎట్లా? మీ అప్రోచ్ నచ్చలేదండి నాకు. మరి ఏం చేయాలి సార్? ఒక ఫోన్ చేసి నేను సో అని చెప్పి మాకు గెస్ట్ హౌస్ ఉంది, మర్యాదపూర్వకంగా కలుద్దాం, మనసు ఇప్పి మాట్లాడుకుంటూ మందు తాగుదామని చెప్తే నా రియాక్షన్ వేరుగా ఉండేది. అంటే మీరు మా డీల్కి ఒప్పుకున్నట్టేనా? మాకు కావాల్సింది మీరు చేస్తారా? మీకు తెలియదేముంది. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. నా భార్య మాత్రం నిర్దోషిగా బయటికి రావాలి. సాక్ష్యం బలంగా ఉన్నప్పుడు శిక్ష పడకుండా బయటికి రావడం చాలా కష్టం. ఇవాళ వసుమతికి శిక్ష పడే రోజు. ఒకవేళ నీకు శిక్ష పడితే ఏం చేయాలి మమ్మీ? నాకు శిక్ష ఖచ్చితంగా పడదమ్మా. సుభద్ర జీవితంతో ఆడుకున్నందుకు, ఈ కుటుంబాన్ని ముక్కులు చేయాలని చూసినందుకు తను శిక్ష అనుభవించి తీరుతుంది. నేను కోర్టుకు వెళ్తుంది శిక్ష వేయించుకోవడానికి కాదు, నిర్దోషిగా విడుదలై బయటికి వెళ్ళడానికి.